ఇవి పులస చేపలు. ఇదొక్కటే ఫ్రెష్ గా ఉంది. అదొక్కటే ఫ్రెష్ గా ఉందా? డామ్ ఫ్రెష్. వీట్ గ్రాస్ జ్యూస్ అది చేసుకుని తాగుతారు కదా డయాబెటీస్ వాళ్ళు, చూసారా ఇట్లా పెంచి ఈచ్ ఉంటదన్నమాట. సో మాకు ప్రతిసారి పులుసు చేసుకున్నప్పుడు బెండకాయలు చాలా ఇష్టం. సో బెండకాయలు వేసి ఉడికిస్తున్నాను. ఇక్కడ లైవ్ ఫిష్ కూడా దొరుకుతుంది. లైవ్ ఫిష్ ఇట్లాగా లైవ్ తిలాపియా. ఇవి రోజ్ పెటల్స్ ఎండిటివి. ఈ ఎండిపోయినవి అన్ని జనరల్ గా మనం టీలో యూజ్ చేసుకుంటాము. అద్భుతం, అసలు చాలా బాగుంది. అన్ని కరెక్ట్ గా సరిపోయినాయి, కారం అన్నిని. ఫ్రోజన్ వి కూడా ఉన్నాయి, క్రాబ్స్, గుడ్డు పీతలు అంటాం కదా మనం. హలో ఆల్, వెల్కమ్ టు ఫ్లయింగ్ బీస్. మీరు అందరూ ఎలా ఉన్నారు? మీరు చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నా పేరు అనూష, తను తమన్వి, అండ్ మా బాబు హవీష్. హవీష్ అయితే ఈరోజు రావట్లేదు. మేము మా ఛానల్ ద్వారా మేము డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాము, అలాగే డిఫరెంట్ ఫుడ్. సో ఫ్లయింగ్ బీ ఎలా అయితే ప్లేసెస్ అండ్ హనీ టేస్ట్ అది ఎక్స్ప్లోర్ చేస్తుందో మేము అట్లా చేస్తాము. అండ్ మీతో కూడా షేర్ చేసుకుంటాము మేము వెళ్ళిన ప్లేసెస్, మేము తిన్న ఫుడ్ అంతా కూడా. మా ఛానల్లో లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కూడా ఉంటాయి. మీరు మా ఛానల్లో ఓల్డ్ వీడియోస్ చూడకపోతే తప్పకుండా చెక్ చేయండి. ఈ రోజు మనం వెళ్ళబోయేదైతే ఒక ఏషియన్ మార్కెట్ కి. ఇప్పుడు మేము వెళ్ళడానికి రీజన్ ఫిష్ కొనుక్కుందాం అని చెప్పేసి. సో ఇక్కడ యుఎస్ లో దొరికే ఫిషెస్ కాస్ట్కోలోని, వాల్మార్ట్ లోని, డిఫరెంట్ ప్లేసెస్ లో దొరుకుతాయి. కానీ మనం ఇప్పుడు వెళ్ళబోయే షాప్ లో అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మోర్ ఓవర్ చాలా వెరైటీస్ ఉంటాయి. ఈ వెరైటీ ఆఫ్ ఫిషెస్ చూస్తే మనము నిజంగా ఇండియాలో ఉన్నామా యుఎస్ లో ఉన్నామా అన్న ఫీల్ వస్తుంది. అన్ని డిఫరెంట్ వెరైటీస్ కనిపిస్తాయి. అండ్ మోర్ ఓవర్ భరత్ గారికి అయితే ఫిష్ అంటే చాలా ఇష్టం. భరత్ గారికి ఫిష్ లో ఏమి వెరైటీస్ ఉంటాయి, ఏ ఫిష్ ఎలా వండుకోవాలి అన్ని కూడా తెలుసు. మా ఓల్డ్ వ్లాగ్ లో మేము 2 డిఫరెంట్ వ్లాగ్స్ చేసాం ఫిష్ మీద. నేను అవి మీకు ఐ కార్డ్స్ లో షేర్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను, తప్పకుండా చెక్ చేయండి. ఈ ఫిష్ అన్నది ఒక పార్ట్, బట్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ చాలా వస్తువులు నేను ఇప్పుడు చెప్పను, ఇప్పుడు రివీల్ చేయట్లేదు, మీకు డైరెక్ట్ గా షాప్ లో చూపిస్తాను. ఏంటి ఇది కూడా దొరుకుద్దా ఇక్కడ అన్న ఫీల్ వస్తుంది. నేను చాలా సార్లు అనుకున్నాను అలాగా. సో ఆ వస్తువులన్నీ కూడా నేను ఇప్పుడు ఏమేమి దొరుకుతాయి అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ వ్లాగ్ లో. మనం వెళ్ళబోయే స్టోర్ ఇదే, సిటీ ఫార్మర్స్ మార్కెట్. ఇక్కడ చూసారా ఈ కాంప్లెక్స్ అంతా కూడా ఓన్లీ కొరియన్ షాప్స్, ఏషియన్ షాప్స్, స్టోర్స్ ఉన్నాయి. స్టోర్ కి అయితే వచ్చేసాం మనము. ఈ స్టోర్ కి వచ్చినప్పుడల్లా నాకైతే మన ఇండియా వచ్చిన ఫీల్ వస్తుంది, లోపల వస్తువులు అన్ని చూసి. సో ఇండియాని గుర్తు చేస్తుంది. సో షాప్ లోకి రాగానే ఫస్ట్ ఐటమ్ అయితే ఇది కనిపించింది. ఇది పంపర్ పనాస్కాయ్. మన సైడ్ దొరుకుతాయి కదా అటు సైడ్. సో కొబ్బరి బొండాలు కూడా ఇవైతే మన ఇండియన్ స్టోర్స్ లో కూడా దొరుకుతాయి. ఇవి వియట్నాం నుంచి వచ్చినవి అన్నమాట. సో ఇక్కడ మనకి ఎలక్కి అంటాం కదా, ఆరతి కర్పూరం అరటిపళ్ళు, అలాంటి స్మాల్ బనానాస్ దొరుకుతాయి. మాకు అయితే చాలా ఇష్టం ఈ స్మాల్ బనానాస్, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు పెద్దవి బనానాస్ కన్నా. పనసకాయలు ఇవి. సో నేను పనసకాయలు అయితే యుఎస్ వచ్చిన తర్వాత వేరే స్టోర్ లో, నాట్ ఈవెన్ ఇండియన్ స్టోర్ లో కూడా చూడలేదు. ఆ పనసకాయలు అయితే ఇక్కడ దొరుకుతాయి. సో 79 cents పర్ ఎల్బీ మాట. మన సైజు తీసుకున్న దాన్ని వెయిట్ చేసి పర్ ఎల్బీ 79 cents. మేమైతే ట్రై చేసాం పనసకాయ. నాకు పెద్ద ఇష్టం ఉండదు కానీ భరత్ గారికి చాలా ఇష్టము. చాలా బాగున్నాయి టేస్టీగా. ఈ మామిడి పళ్ళు చూసారా చిన్న చిన్నగా ఎంత బాగున్నాయో. టైం కానీ టైం, యాక్చువల్లీ ఇది సీజనే కాదు, వింటర్ ఇది. ఇవి మెక్సికో నుంచి వచ్చిన మామిడి పళ్ళు అన్నమాట. ఈ స్మాల్ ఆనియన్స్ ఇవైతే ఇలా రెడ్ గా స్మాల్ గా ఉన్నవి మాత్రం మనకు అక్కడ వేరే చోట దొరకవు. వాల్మార్ట్, కాస్ట్కో. మనకి వాల్మార్ట్, కాస్ట్కోలో దొరికేవి ఓన్లీ ఈ ఆనియన్స్. సో మేము కూరల్లో కూడా ఇవే యూజ్ చేసుకుంటాము, బట్ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఇవి కొంటాం డెఫినెట్ గా. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అంటే రా ఆనియన్ తినడంలో, దోశల్లో వేసుకోవడం గానీ, అట్లా సాలెడ్ చేసుకున్నప్పుడు ఇవి చాలా బాగుంటాయి.
మన ఇండియాలో మన నాగ్పూర్ ఉల్లిపాయలు ఉంటాయి కదా, సేమ్ టేస్ట్ ఉంటాయి, సేమ్ సైజు అలాగా. ఇది బయట ఎక్కడ దొరకవు, ఇండియన్ స్టోర్స్ లో కూడా ఉండవు ఇవి, ఓన్లీ ఇక్కడ మాత్రమే దొరుకుతాయి ఇవి. సో ఉల్లిపాయల్లో ఈ పర్ల్ ఆనియన్స్ అని ఉన్నాయి. ఇవైతే మనం సాంబార్ లో యూస్ చేసుకుంటాం కదా, బాగా చిన్నవి అవి ఉన్నాయి ఇక్కడ. సో పపాయ దొరుకుతుంది, నా ఫేవరెట్ పపాయ. సో ఇంకా ఇవైతే స్పైసెస్ దొరుకుతాయి మనకి, బట్ ఇవి మెక్సికో నుంచి వచ్చినవి, మన ఇండియన్ స్పైసెస్ కాదు. బట్ చాలా డిఫరెంట్ స్పైసెస్ అన్ని ఉంటాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, మన బిర్యానీలో ఇది ఏమంటారు, స్టార్ అనేసి ఉంది. ఇవైతే ఇక్కడ దొరుకుతాయి. ఇంకా చూసారా చెమోమైల్, మన చామంతి పువ్వులు ఎండిపోయినవి ఉంటాయి కదా, అవి ఇవి. ఇది మనకి జింజర్, హోల్ జింజర్ ఏదో అంటాం, కరెక్ట్ సొంటి అంటాం కదా మనం, ఆ సొంటి మాట ఇవి. అలా అంటే ఈచ్ చూపించట్లేదు నేను, బట్ చాలా వెరైటీస్ దొరుకుతాయి. అదమ్మా. సో మనం ఎండుమిర్చిలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూసారా, డిఫరెంట్ డిఫరెంట్ ఎండుమిర్చి మాట ఇవి. ఇంకొక అద్భుతమైన ఐటమ్ ఇది ఎండు రొయ్యలు. ఇదిగోండి మనకి ఇక్కడ దొరికే చింతకాయలు. మనం చింతకాయ వేసుకుని కూరలు చేసుకుంటాం కదా, ఆ చింతకాయ. ఇవి చూసారా, షేవ్ గ్రాస్ అంట, ఇది ఒరిగానో. ఇవైతే ఎండిపోయినవి, చామంతి ఎండు. ఇందాక పువ్వులు చూసాము, ఇవి కొమ్మలు. ఇవి రోజ్ పెటల్స్ ఎండిటివి. ఈ ఎండిపోయినవి అన్ని జనరల్ గా మనం టీలో యూస్ చేసుకుంటాము, బట్ ఇంకా దేంట్లో అన్నా యూస్ చేస్తామేమో, మీకు తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి. ఇదిగో టీ బ్యాగ్స్ కూడా పెట్టారు ఇక్కడ, సో మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఇవన్నీ టీ బ్యాగ్స్. ఇవి యూకలిప్టస్ అంట, లీవ్స్, యూకలిప్టస్ లీవ్స్. ఇదేంటో ఇవన్నీ పాడైపోయి ఉన్నట్టు కనిపిస్తున్నాయి నాకు, ఇలాగే ఉంటాయో మరి. ఇంకా ఇందాక చూసిన దాంట్లో పెద్దవి మాట ఇవి సోయా చంక్స్. మనం ఈ చామంతివి చూస్తున్నాం కదా ఎక్కువ, ఇవి టీలో వేసుకుని తాగుతారు. కొంచెం మెలాటినిన్ ఉంటుంది అన్నమాట దాంట్లో. నిద్రపోయేటప్పుడు కొంచెం ముందు తాగితే అవి మనకి బాగా మత్తుగా హాయిగా నిద్ర రిలాక్స్ చేస్తుంది మన బాడీని. మనం చూసిన బేబీ బనానాస్ లో ఇంకా ఈ మోడల్స్ కూడా ఉన్నాయి, బుల్లి బుల్లి మాట, ఎంత చిన్న చిన్నవి ఉంటాయి. ఇది చూడండి, నా వేలంత ఉంది ఇది, అంతే. నేను ఈ పూజలు అవి చేసుకుంటున్నప్పుడు ఎక్కువ ఈ టైప్ వి కొంటా ఉంటాను, మనం పూజల్లో పెట్టుకునేవి కదా ఇవి. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఇది అరటి మొవ్వు. ఇవి నిమ్మకాయ లీవ్స్, ఇవి లైమ్ లీఫ్ అంట. ఇవైతే బీటల్ లీఫ్, మన తాంబూలం ఏంటిది, తమలపాకులు. ఈ లెమన్ లీఫ్ ఎందుకు యూస్ చేస్తారు, సూప్స్ లో యూస్ చేస్తారంట లెమన్ లీఫ్. ఇవేవో ఆకులు. ఇవి బ్యాంబూ మాట, ఫ్రెష్ బ్యాంబూ అంట. సో నిమ్మకాయలు తీసుకుంటున్నారు. నిమ్మకాయలు తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఇట్లాగా స్కిన్ సాఫ్ట్ గా ఉండాలి, సాఫ్ట్ గా ఉంటే బాగా రసం వస్తుంది. అందరూ ఏరుతున్నారు బాగా. సో per $1 9 వస్తున్నాయి మనకి, జనరల్ గా 5 ఇస్తారు. సో ఈరోజు చాలా చీప్ గా ఉన్నాయి. సో కాకపోతే మనం ఓపిక్ గా ఏరుకోవాలి. మనం స్టార్టింగ్ లో చూసాం కదా, అది ఒక టైప్ ఆఫ్ పంపర్ పనాస్కాయ, ఇది ఇంకొక టైప్. ఇదైతే తీసుకుంటున్నాం మేము, భరత్ గారికి చాలా ఇష్టం. ప్లస్ చాలా ఒంటికి చాలా మంచిది కూడా ఇది. ఒక్కటి సి విటమిన్, అది 2 తొనలు తిన్నప్పటికీ కడుపు నిండిపోతుంది మనకి, ఇంకేమీ తినబుద్ది కాదు, బాగా ఫిల్లింగ్ గా ఉంటుంది. జాంకాయలు దొరుకుతాయి. సో నేను వెజిటేబుల్ ఈచ్ అయితే చూపించట్లేదు, కానీ ఆల్మోస్ట్ మనకి ఇండియాలో దొరికేవన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ. అవే కాదు, లీఫీ వెజిటేబుల్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. అసలు నాకు కొన్ని అయితే తెలియని కూడా తెలియవు, అవన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఈ కాశ్మీరీ చిల్లీ కూడా ఉంటుంది ఇక్కడ. చీమ చింతకాయలు అంటాం కదా, ఆ టైప్ ఇవన్నీ అయితే చిక్కుడుకాయలు.
చిక్కడికాయలు కూడా కాదు, ఏవో పెద్దగా ఉన్నాయి చూడండి, ఇంత ఉన్నాయి ఒక్కొక్కటికి. ఇవి కూడా ఎక్కడో చూసినట్టుంది కానీ వీటిని ఏమంటారో మీకు తెలిస్తే చెప్పండి. ఇది లేడీ ఫింగర్. లీఫీ వెజిటబుల్స్ చెప్పాను కదా, ఏవేవో అసలు ఇవంటే ఏంటో కూడా తెలియదు మనకి. అన్ని వెరైటీస్ ఉన్నాయి. బే లీఫ్ పచ్చిది మాట, మనం ఎండిపోయిన యూజ్ చేస్తాం కదా. ఇదైతే వీట్ గ్రాస్. మనము ఈ వీట్ గ్రాస్ జ్యూస్ అది చేసుకుని తాగుతారు కదా డయాబెటీస్ వాళ్ళు, చూసారా ఇట్లా పెంచి ఈచ్ ఉంటది మాట. సో ఈచ్ ఇంత ఉన్నాయి. ఈచ్ పీస్ 439. లీఫీ అయితే చాలా ఉన్నాయి, అందరూ కట్టలు కట్టలు తీసుకెళ్లిపోతున్నారు. ఇవేంటో కూడా నాకు తెలీదు. గువావా లీఫ్ ఉంది. గువావా లీఫ్ దేనికి యూజ్ చేస్తారు? నాకైతే మామిడి ఆకుల్లో కనిపిస్తున్నాయి. ఇవి మామిడి ఆకులు, ఇవి గువావా లీఫ్. గువావా లీఫ్ కూడా దేనికి వండుకుంటారో మరి. మనం చక్కగా పూజలప్పుడు మామిడి ఆకులకి ఇక్కడికి వచ్చేస్తే సరిపోతుందేమో. మేము బోల్డ్ కాస్ట్ పెట్టి ఇండియన్ స్టోర్స్ లో కొంటా ఉంటాము. అది పండుగలప్పుడు బాగా కాస్ట్ ఉంటాయి. సో ఇప్పుడు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అయిపోయినాయి. మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్ ఫిష్ దగ్గర, ఫిష్ సీ ఫుడ్ సెక్షన్ కి వచ్చేసాం. ఇక్కడ లైవ్ ఫిష్ కూడా దొరుకుతుంది. లైవ్ ఫిష్ ఇట్లాగా లైవ్ తిలాపియా. అండ్ ఇవైతే లాబ్స్టర్స్, లైవ్ లాబ్స్టర్స్. ఇవిగో పీతలు కూడా లైవ్. కదులుతుంది చూసారా ఇది. పీతలు లైవ్ లో కూడా ఇలా వాటర్ లో కూడా పెంచుతున్నారు. ఇది క్యాట్ ఫిష్ అంట లైవ్. ఇదే కాకుండా ఇక్కడ ప్రాన్స్ చూసారా, ఇన్ని వెరైటీ ప్రాన్స్ ఉన్నాయి. అయితే క్రాబ్ కూడా ఇట్లా కట్ చేసేసి పెట్టిన క్రాబ్, ఇవి లైవ్ కాకుండా. స్నో క్రాబ్ లెగ్స్ అంట ఇవి. ఫ్రోజన్వి కూడా ఉన్నాయి క్రాబ్స్. గుడ్డు పీతలు అంటాం కదా మనం, అంటే ఈ కలర్ లో మనకి కొంత అది గుడ్డు ఉంటుంది. ఆ గుడ్డు పీతలన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ, బట్ ఫ్రోజన్ ఉన్నాయి. సో ఫిష్ కూడా ఇట్లాగా మ్యారినేట్ చేసేసి మసాలా అంతా పెట్టించేసి అవి కూడా దొరుకుతున్నాయి. కానీ ఈ మసాలాలు మనకి ఎక్కడ సరిపోతాయి? మనం కారం అన్ని దంచి కొట్టుకొని చేసుకొని మంచిగా అప్లై చేసుకుంటాము. సో ఇవన్నీ అయితే మనకి వేస్ట్. ఇంకా చిన్న రొయ్యలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ రొయ్యలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ చిన్న రొయ్యలు అయితే తీసుకుంటాం మేము. ఈ సెకండ్ ఇవి. సో ఈ చిన్న రొయ్యలు అని చెప్పాను కదా, ఈ చిన్న రొయ్యలు గోంగూర, రొయ్యలు మామిడికాయ వాటిలో చేసుకున్నాం మేము. చాలా బాగున్నాయి లాస్ట్ టైం తీసుకున్నవి. సో ఈసారి కూడా తీసుకుందాం మనం. ఓకే, ముక్కెందుకు మూసుకుంటున్నావు? ముక్కెందుకు మూసుకుంటున్నావు? సో ఫిష్ దగ్గరికి వచ్చాం కదా, స్మెల్ నచ్చలేదంట, ముక్కు మూసుకొని ఉంటుంది. ఇంట్లో ఫిష్ తినదు ఈమె. నేను ఇందాక చెప్పాను కదా, యాక్చువల్లీ ఇవి కాదంట తీసుకున్నవి, ఇవి ఫార్మ్ రైజ్డ్ అండ్ కుక్డ్. సో ఫార్మ్ రైజ్డ్ ఎప్పుడూ తీసుకోకూడదు అనమాట. ఫార్మ్ రైజ్డ్ అంటే ఆ చిన్న పాండ్ లో అన్ని రొయ్యలు వేసేసి పెంచుతారు వాళ్ళు. వైల్డ్ కాట్ అంటే మనకి బయట సముద్రంలో గానీ నదిలో గానీ దొరికినాయి. సో ఎప్పుడు కూడా మనం వైల్డ్ కాట్ తీసుకుంటే మంచిది, బాగుంటాయి. లాస్ట్ టైం వర్క్ గా తీసుకొచ్చింది వైల్డ్ కాట్, ఈ రొయ్యలు. సో వైల్డ్ కాట్ లో దొరికి స్మాల్ రొయ్యలు ఇవి తీసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్. ఇది ముల్లెట్, కొయ్యంగా. ఇది ముల్లెట్ అంటే కొయ్యంగా. ఇది కూడా వైల్డ్ కాట్ అండ్ ఫ్రెష్ 299. సో కొయ్యంగా చేప అంటే ముల్లెట్. మ్యాక్రెల్ ఇది. అండ్ ఇవేవో చిన్న చేపలు. హిల్సా ఉందా?
సో మా ఫేవరెట్ పులస హిల్సా ఫిష్, హిల్సా అంటారు ఇంగ్లీష్ లో. సో ఇవి పులస చేపలు. ఇది పాంఫ్రెట్ సందువ, ఇండియన్ మ్యాక్రిల్. ఇవి స్ట్రిప్ బాస్, అది సీ బాస్ అంటాం కదా, సీ బాస్ లో ఒక టైప్ ఇవి స్ట్రిప్ బాస్. భరత్ గారు చెక్ చేస్తారు అది టేస్ట్ ఫ్రెష్ కాదా అని. సో మనం ఇలా ఓపెన్ చేసినప్పుడు డ్రైగా ఉండి బ్లాక్ గా ఉంటే ఫ్రెష్ కాదని, కొంచెం బ్లడ్ బ్లడ్ గా కనిపిస్తే అది బాగుందని, అది ఫ్రెష్ అంట. అది అదొక్కటే ఫ్రెష్ గా ఉందా? ఇది రెడ్ స్నాపర్, వైల్డ్ కాట్. ఇవి కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ఈ ఫిష్. సో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఇక్కడ కట్ చేసి ఇస్తారు. మనం కట్ చేయడం కూడా చెప్పొచ్చు మాట, ఎలాంటి కట్ కావాలి. బెంగాలీ కట్ అంటే వీళ్ళకి అర్థం కాదు, మేము ఫోటో తీసి చూపిస్తాము. సో ఇట్లాంటి కట్స్ అన్ని ఉంటాయి ఇక్కడ. బట్ ఇవేవి మనకు సెట్ అవ్వవు. మేమైతే గూగుల్ చేసి వేరే కట్ వీళ్ళకి చెప్తాము అర్థమయ్యేలాగా. వాళ్ళకి ఇంగ్లీష్ కూడా రాదు, ఏదో కష్టాలు పడి చెప్పి వాళ్ళ చేత కట్ చేయించుకుంటాం మేము. సో అలా హోల్ ఫిష్ కాకుండా మనకి ఇక్కడ ఇట్లాగా పీసెస్ కూడా దొరుకుతాయి. ఇలా కూడా తీసుకోవచ్చు మన స్టీక్స్ లాగా. సో కొంతమంది తల, తోక ఇవన్నీ తీసేసి డైరెక్ట్ గా మధ్యలో పాటు తింటారు కదా, అలాంటి వాళ్ళు ఇవి కూడా తీసుకోవచ్చు. మేము అలాగే తింటాము, బట్ మాకు హోల్ ఫిష్ తీసుకుని ఫ్రెష్నెస్ తీసుకుంటే అదొక హ్యాపీ. చూడండి లైవ్ ఫిష్ తీసిస్తున్నాడు ఇక్కడ. సో ఫిష్ చూపించమంటే ఈయన చూపిస్తున్నారు, అది లైవ్ ఫిష్ మాట. పండుగప్ప, బారాముండి అంటే పండుగప్ప, బారాముడి. అవి ఫ్రెష్ గా ఉంటాయి మరి. ఇదంటే ఫ్రెష్ గా ఉండవు ఇక్కడ. నేను సింపుల్ లాజిక్, ఇటు సైడ్ ఏవైతే సైడ్ పెట్టున్నాయి మొత్తం ఇవన్నీ కూడా ఫ్రెష్ కాదు, అంటే అంత ఫ్రెష్ ఉండవు, అన్ని ఐస్ బాక్స్ లో తెచ్చినవి. ఇటు సైడ్ ఏవైతే ఉన్నాయో బయట ఓపెన్ గా, అవన్నీ మాత్రం ఎక్స్ట్రీమ్లీ ఫ్రెష్ చూపిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొయ్యం ఉంది, ఇదంతా రెడ్ గా ఉన్నాయి మొప్పలు. సో ఇది చాలా ఫ్రెష్ అన్నమాట. సో ఇదైతే మనం తీసుకోవచ్చు, అంత ఐస్ లో కాదు. ఈ రోజు వచ్చినవి ఫ్రెష్ గా వచ్చినవి ఇవన్నీ, బయట ఉన్నవన్నీ కూడా ఫ్రెష్. ఇది కూడా, ఇవన్నీ కూడా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం వైల్డ్ కాటే తీసుకోవాలి. ఆ ఫార్ములా గుర్తుపెట్టుకుని మళ్ళీ సరే ఇది తీసుకుందాం. అయితే బారాముండి వద్దు, ఇది తీసుకుందాం ముల్లెట్. సో మా ప్లాన్ ఏంటంటే ఒకటి పులుసు, ఒకటి ఇగురు తీసుకుందామని. హిల్సా అయితే పులుసు, బారాముండి అయితే కూడా ఇగురు కర్రీ లాగా. మేము పులుసు ఇగురు అంటున్నాం కదా దాని నుంచి. ఇగురు అంటే ఏంటి అంటే మసాలా వేసి కొంచెం చేసేది, అంటే మన మసాలా కర్రీలా చేసేది. పులుసు అంటే చింతపండు వేసి, చింతపండు పులుసు వేసి చేసుకుంటాం కదా, అది పులుసు. ఇలాగా షెల్స్ ఏంటి ఇవి కూడా దొరుకుతాయి, ఆయిస్టర్స్ ఇవన్నీ. ఇక్కడ గవ్వలు గవ్వలు గవ్వలా ఉన్నాయి. ఇవైతే చూడండి మొత్తం షేప్. ఇది లాబ్స్టర్ చూసారా, ఎంత పెద్ద లాబ్స్టర్ ఉందో. ఇది స్క్విడ్ కూడా ఉంది ఇక్కడ. సో మేము ఫైనల్ గా అయితే ముల్లెట్ సెలెక్ట్ చేసాము. ముల్లెట్ ఇది తీసాము. సో ఇట్లా మనం కవర్ లో పెట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు క్లీన్ చేసిస్తారు. సో భరత్ గారు ఇప్పుడు కట్ గురించి చెప్తారు. పాంఫ్రెట్ ఫ్రై కా, ఎయిర్ ఫ్రై కా, ఇంకా స్మాల్ తీసుకుంటే బాగుంటది కదా పాంఫ్రెట్స్. ఇవి చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయే.
బట్ ఎయిర్ ఫ్రైయర్ లో ఇవే బాగుంటాయి, మరి చిన్నగా ఉన్నాయి, వైల్డ్ కాట్ పైగా. ఇది మ్యాక్రల్ బాగోదా ఫ్రైకి? బాగుంటుంది, కాకపోతే కానీ బాగా ఫ్రోజన్ ఉన్నాయి. ఫ్రోజన్ చేసేవారు, దాన్ని క్లీన్ చేసేవారు, మనమే చేసుకోవాలి. ఇది ఫ్రోజన్ కాదు కాబట్టి మనకి క్లీన్ చేసేస్తారు కావాలంటే, కానీ ఇది ఫ్రోజన్ కాబట్టి క్లీన్ చేసేవారు. ఓకే, సో ఫిష్ అయితే ఆర్డర్ చేసేసాము, వాళ్ళు కట్ చేస్తున్నారు. సో డ్రింక్స్ కావాలంటుంది తమన్వి, డ్రింక్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఇవి చూసారా ఎండవి, స్మాల్ స్మాల్, ఎంత స్మాల్ ఉన్నాయంటే ష్రింప్, డ్రైడ్ది చిన్న ష్రింప్ ఉన్నాయి. ఇవి కొంచెం పెద్ద సైజు, ఇవన్నీ డ్రైడ్ ష్రింప్స్ మాట. మేమైతే ఇది ఎప్పుడు ట్రై చేయలేదు, అంత ధైర్యం చేయలేము. ఇవి కూడా ఫిష్, డ్రైడ్ ఫిష్, స్మాల్వి. ఇవి కొంచెం బిగ్, ఇవి ఇంకా బిగ్. సో ఇక్కడ దొరికే నూడిల్స్ మనకి ఇంకెక్కడా దొరకవు, అన్ని వెరైటీ నూడిల్స్ ఉంటాయి. మేము 1-2 సార్లు ట్రై చేసాం, మాకు నచ్చలేదు. ఈమె ఫేవరెట్ క్యారెక్టర్స్ ఇవన్నీ. బీఫ్ సూప్ అంటమ్మా అది. ఈ డ్రింక్స్ చూసారా, ఈ కొరియన్ ఏషియన్ డ్రింక్స్ ఇవన్నీ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు. ఇవైతే పాల సీసాల్లో, నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను, పాల సీసాల్లో పెట్టి అమ్ముతున్నారు ఈ డ్రింక్. So I think I'm gonna buy this because I'm something like this. మరి సోడా అన్నావు కదా, But no, ఈ జపనీస్ సోడా అంటే ఇష్టం కదా నీకు. yeah, I don't like. మీరు మా ఓల్డ్ వీడియోలో ఫాదర్స్ డే సెలబ్రేషన్ లో చూడండి, అందులో ఈ సోడా మేము తీసుకున్నాం అన్నమాట రెస్టారెంట్ లో. Strawberry flavor. ఇందులో గోలీ ఉంటది, గోలీ ఉండి మనం కిందకి నొక్కి సేమ్ షేప్ కూడా అలాగే ఉంటది. ఇవన్నీ బోబా టీస్, బబుల్ టీ అవన్నీ ఉన్నాయి, బట్ చాలా షుగర్ కంటెంట్ ఉంటది వీటిల్లో. ఇవి అవాయిడ్ చేయడమే మంచిది. ఇవన్నీ సిరప్స్, పైన ఉన్నవన్నీ రోజ్ సిరప్, అవన్నీ సిరప్స్ మాట. సో ఇందాక చెప్పాను కదా, నిద్రపోవడానికి, సూత్ చేయడానికి, మన బాడీ రిలాక్స్ అవ్వడానికి చెమోమలి, ఈ చామంతి పువ్వులు టీ బాగా యూజ్ అవుతుందని. సో వీళ్ళైతే ఇట్లా చామంతి పువ్వులు ప్యాకెట్ లో పెట్టి అమ్ముతున్నారు. ఇంకా బడ్స్ లాంటివి కూడా, ఇవన్నీ కూడా ఎక్కువ ఆ చామంతి పువ్వులు అన్నవి ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. డిఫరెంట్ మోడల్స్ మాట, చిన్నవి, పెద్దవి, బాగా బడ్స్, ఇంకా స్టెమ్ కూడా అమ్ముతున్నారు. సో ఇదైతే ఈ బటర్ఫ్లై ఫ్లవర్ అంట, మంది ఏదో పువ్వు అంటాం దీన్ని. ఇది కూడా ఎండిపోయింది అమ్ముతున్నారు, ఆర్గానిక్ అంట. మళ్ళీ ఇవి కూడా నిమ్మకాయలు, ఎండిపోయిన నిమ్మకాయలు కాదు, ప్యాషన్ ఫ్రూట్ అని ఉంది, గ్రీన్ మ్యాండరిన్ అంట. ఇవి చూడండి, ఇవి రోజ్ బడ్స్ కూడా ఎండిపోయినవి అమ్ముతున్నారు, టీలో వేసుకోవడం గురించి. ఇవన్నీ కూడా చామంతి, రోజ్, మల్లె పువ్వులు, ఇవన్నీ అమ్ముతున్నారు, మల్లె పువ్వులు. ఇవైతే నేను సోజు చూపిద్దామని వచ్చాను, సోజు దొరుకుద్ది ఇక్కడ, బట్ ఈ రోజు అయితే ఇది క్లోజ్ చేసేసారు. ఇవి సోజు, మన కొరియన్ డ్రామాస్ లో చూస్తాం కదా, ఇందులో సోజులో చాలా వెరైటీస్ ఉంటాయి, అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. సో ఇక్కడ సోయా సాస్, వెనిగర్ ఇవన్నీ దొరుకుతాయి. నేను ఏదో సోయా సాస్ అయితే సెలెక్ట్ చేశాను, బట్ భరత్ గారు అది కాదు, తిక్కగా ఉండాలని చెప్తున్నారు. చెఫ్లకే తెలుస్తాయేమో ఇవన్నీ. గ్రేట్ చెఫ్. సోయా సాస్ పేరుకి ఇవన్నీ సోయా సాస్, కానీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇంగ్రీడియంట్, థిక్నెస్, టేస్ట్, ఫర్మెంటేషన్ లెవెల్స్ ఇలా చాలా ఉంటాయి. సో ఏదో తక్కువ రేట్ ఉంది కదా, ఇది సోయా సాస్ కదా అని తీసుకుంటే ఆ ఫ్రైడ్ రైస్ గానీ, ఆ షిర్ ఫ్రై గానీ సరిగ్గా రాదు. సో నీకు క్లియర్ గా చూపిస్తాయి చూడు, ఇది సోయా సాస్. సో నేను ఇలా ఉంచుతుంటే అది ఎంత థిక్గా మూవ్ అవుతుంది చూడు, లోపల చూడు అసలు బబుల్స్ మూవ్ అవుతున్నాయా, చాలా థిక్గా ఉంది ఇది. అదే వేరే తీసుకుంటే ఇది చూడండి ఎంత కొంచెం లైట్ గా ఉంది ఇది. సో ఇదేంటంటే ఫ్రైడ్ రైస్ కి వాటికి ఉపయోగపడుతుంది, ఇదేమో స్టిర్ ఫ్రైస్, చికెన్ స్టిర్ ఫ్రైస్ కి వాటికి ఉపయోగపడుతుంది. కొన్ని లెస్ సోడియం ఉంటాయి, కొన్ని హార్డ్ సోడియం ఉంటాయి, రకరకాలు. సో మేము తీసుకున్న ముల్లెట్ 834 అయ్యింది కాస్ట్, అండ్ ప్రాన్స్ ఏమో 834 2.5 LBకి, ప్రాన్స్ 677 అయింది. సో ఇవే మనం తెచ్చుకున్న ముక్కలు అక్కడి నుంచి శుభ్రంగా వాటర్ తో క్లీన్ చేసి పెట్టారు.
అండ్ భరత్ గారు ఈ గ్రేవీ అంతా రెడీ చేస్తున్నారు పులుసుకి. సో మాకు ప్రతిసారి పులుసు చేసుకున్నప్పుడు బెండకాయలు చాలా ఇష్టం. సో బెండకాయలు వేసి ఉడికిస్తున్నాను. సో ఇప్పుడు ఫిష్ ముక్కలు కూడా వేసేసాము. సో ఇప్పుడైతే మేము కూర వండుకోవడం అయిపోయింది. ఫిష్ పులుసు చేసుకున్నాము. ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం. సో చక్కగా వేడివేడి అన్నంలో ఈ పులుసు కలుపుకొని ఓకే అద్భుతం, అసలు చాలా బాగుంది. అన్ని కరెక్ట్ గా సరిపోయినాయి, కారం అన్నీని. సో ఇలాంటి చక్కటైన భోజనం మాత్రం వీక్లీ వన్స్ అయితే చేయాల్సిందే ఖచ్చితంగా, వీక్ అంతా ఏమి తిన్నా సరే. సో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.